ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ట్రై కారు నాది, మర్యాదగా కారు దిగు. ఓ అలాగా. ఈ కారు మీద నీ పేరుందా? రే కంపెనీ పేరుందిరా. అంటే కంపెనీ నీదా పాపా? కంపెనీ నీదైతే నాకు కూడా కంపెనీ కావాలి, ఇస్తావా? అయ్యయ్యో, వీళ్ళెవర్రా మధ్యలో? వీళ్ళ మధ్యలోకి నేను వెళ్తే నన్ను పచ్చడి చేసేస్తారు. నా ఫ్రెండ్స్తో ఫైట్ చేసి నేను హీరోని అవుదాం అనుకుంటే వీళ్ళు నన్ను కొట్టి విలన్లు అయ్యేలా ఉన్నారే. రేయ్, నేనెవరో తెలుసా? ఎవరు? బాగా తెలుస్తుందిగా. హే, మా అమ్మ పేరు అరుంధతి. ఆహా, మీ అమ్మ పేరు అరుంధతి, డాడీ పేరు పశుపత. నువ్వు బొమ్మాలివా? అయ్యో, ఇప్పుడెలా? ఏం అర్థం కావట్లేదే. వదల బొమ్మాలి వదలా, వదల బొమ్మాలి వదలా. ఎరా, ఆడపిల్లల్ని బాధ పెట్టడమే మీ పనా? వాళ్ళ బాధ మీకు పట్టదా? వాళ్ళ మనసులో ఏముందో మీరు చూడరా? ఎరా, వీళ్ళొచ్చారేంటి? చెప్తుంటే అర్థం కాదు. పైకి లే. ఎరా, కొడతారా? ఆడపిల్లలు నేర్పిస్తారా? చూడు, నువ్వు మాకు బుద్ధి చెప్పడం కాదు. ఇప్పుడు ఒక బుద్ధిమంతుడు దుర్మార్గుడిగా మారితే ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. ఏంట్రా నువ్వు చూపించేది? అక్కడ సీసీ కెమెరాలో జరుగుతుందంతా రికార్డ్ అవుతుందిరా. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగటం నేరమని టీవీలో, ఎఫ్ఎంలో, రేడియోలో, ఇలా సినిమా యాడ్స్ లో గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరించినా ఎంత మొత్తుకున్నా మీకు పట్టదేంట్రా? ఏయ్, అది తీసుకెళ్లి పిఎస్ లో అప్పగిస్తే అక్కడ షీటింగ్ వాళ్ళు మీకు చూపిస్తారా అసలైన ఆడశక్తి అంటే ఏంటో. అక్క, నువ్వేంటి వీళ్లతో గొడవ పడుతున్నావు? అసలు ఎవరు వీళ్ళంతా? ఏమో తెలీదు. నేను చరణ్ గారింటి నుంచి వస్తుంటే వీళ్ళు రేఖని టేస్ట్ చేస్తూ కనిపించారు. అందుకే బుద్ధి చెప్తున్నాను. రేఖ, ఒక్కదానివి ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండు. వాళ్ళని రెచ్చగొడితే ఇలాగే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏంటి, నేనేదో డేంజర్లో పడితే మీరొచ్చి నన్ను సేవ్ చేశారని నేను అనుకుంటానని కలలు కంటున్నారా? మీ గురించి మంచిగా అనుకుంటాననుకుంటున్నారా? మనుషుల్ని ఏడిపించడంలో, ఇళ్లల్లో దొంగతనాలు చేయడంలో మంచి టాలెంట్ ఉందా నీకు? అంత మంచిగా ఆలోచించడం వస్తుందని మేమేం కలలు కనడం లేదులే రేఖ. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఛాన్స్ దొరికింది కదా అని మాపై పై చేయి సాధించావని అనుకోకండి. మీరేం చేసినా మాకంటే పైన ఉండలేరు. వీళ్ళింతేనక్క, ఎప్పటికీ మారరు. ఇంటికిన కళ్యాణి? అవునక్క. సరే, నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగుస్తాను. అక్క, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు?
ఆ, ఉహుం, అదేం లేదు. ఉందక్క, ఏదో ఉంది. నీ మొహంలో కళ లేదు. ఖచ్చితంగా చరణ్ గారింట్లో ఏదో జరిగింది. ఏం లేదని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు. మ్,